డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అన్నిటిని సర్క్యులేట్ చేయడం ద్వారా అవి ప్రజలలో అశాంతిని కలుగ చేయడమే కాకుండా నిజంగానే ఇలాంటి గ్యాంగ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక పర్సెప్షన్తో ఒక భ్రమతో ఎవరు కనిపించినా వాళ్ళని అనుమానంతో చూడడం, అటు వ్యక్తులు సరైన సమాధానం చెప్పలేకపోతే వెంటనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వారిని చిత్రహింసలకు గురి చేయడం ద్వారా ప్రాణ నష్టం జరుగుతున్నది. అలాంటి రెండు సంఘటనలు మా దృష్టికి వచ్చాయి. ఒకటి భీమ్గల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక మామిడి తోటలో మామిడికాయ తెంచుకోవడానికి వెళ్ళిన అతను పక్క ఊరతను అతని దొంగగా చిత్రీకరించి నిజంగానే అతను తప్పు చేస్తుంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులకు పట్టిస్తే బాగుండేది. కానీ ఆ గ్రామస్తులు చట్టాన్ని చేతులకు తీసుకొని అతని చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా మళ్ళీ గ్రామంలోకి తీసుకెళ్లి ఒక గదిలో నిర్బంధించినప్పుడు పోలీసులకు తెలిసి వారు అతన్ని రెస్క్యూ చేసి ఆ తర్వాత హాస్పిటల్కి ట్రీట్మెంట్కు పంపించడం జరిగింది. అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది. ఇదే విధంగా మనకి రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఏరియాలో కూడా గట్కేసర్ మండల్ వాస్తవ్యుడు ఒకరు మన బీబీ నగర్ మండల్లో వాళ్ళ చుట్టాలుంటే అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఆల్కహాల్ సేవించి తను అక్కడ ఉన్నటువంటి యూత్ కన్ఫ్రంట్ చేసినప్పుడు సరి అయిన సమాధానం చెప్పకపోతే అతను నిర్బంధించి కొట్టడం జరిగింది. అతను కూడా చనిపోవడం జరిగింది. ఈ విధంగా ఈ రెండు కేసులలో కూడా వీరిద్దరూ గ్యాంగుకు సంబంధించిన మనుషులు కాదు, వాళ్ళు గ్యాంగు మెయింటైన్ చేయలేదు. ఇండివిజువల్స్ వ్యక్తులుగా మనం కన్ఫ్రంట్ చేసినప్పుడు అప్పటికప్పుడు వారు సరి అయిన సమాధానం చెప్పలేదని చెప్పేసి వారిని చట్టాన్ని చేతిలోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేయడం సరి అయింది కాదు. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ కూడా మనవి, ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అబద్ధం. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి గ్యాంగ్స్ సంచారం అనేది లేనే లేదు. ఎవరైనా ఎక్కడైనా దొంగలు వస్తే అలాంటి దొంగలను వెంటనే పట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు తెలంగాణ పోలీసు డెవలప్ చేసుకున్నది. ఈరోజు మనకి రాష్ట్రం అంతా కూడా సీసీటీవీస్ ఉన్నవి, గ్రామాల్లో కూడా సీసీటీవీ వ్యవస్థ ఉంది, సరి అయిన నిఘా వ్యవస్థ ఉంది. అట్లాగే కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థను కూడా మనం బలోపేతం చేయడం జరిగింది. ఈరోజు ప్రజల సహాయ సహకారాలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా, నేరస్తులు ఎక్కడ సంచరిస్తున్నా క్షణాల్లో పట్టుకునేటువంటి సామర్థ్యం ఉంది. కాబట్టి ప్రజలెవరు కూడా భయాందోళనలకు గురి అవ్వకుండా, చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోకుండా, వాళ్ళకి ఏదైనా సమాచారం ఉంటే లేదా వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంటే డయల్ 100 ద్వారా పోలీస్కి ఇన్ఫార్మ్ చేసినట్లయితే పోలీస్ వారే వచ్చి అటు అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించడం జరుగుతుంది. అదే కానీ ఈ సోషల్ మీడియాలో సంచరిస్తున్నటువంటి వార్తల ఆధారంగా భయభ్రాంతులకు గురై అబద్ధాలని నిజాలుగా నమ్మి కట్టెలు చేతిలో పెట్టుకొని గ్రామాల్లో మనం పెట్రోలింగ్ లాంటి యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయడం కూడా సరి అనేది కాదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఏ గ్రామంలో కూడా ఎవరు కూడా కట్టెలను చేతులతో పట్టుకొని యూత్ ఎక్కడా కూడా పెట్రోలింగ్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకి మనవి చేస్తున్నాం. అట్లాగే ఎక్కడైనా ఏదైనా సమాచారం వస్తే అనుమానితుల గురించి లేదా ఏ వ్యక్తి గురించి అయినా అనుమానం వస్తే డయల్ 100 చేయడం ద్వారా క్షణాల్లో, అంటే మనకు అర్బన్ ఏరియాస్లోనైతే 10 నిమిషాల లోపు, రూరల్ ఏరియాస్లో అయితే ఒక అర్ధగంట లోపల పోలీసు వ్యవస్థ తప్పనిసరిగా అక్కడ ఉంటుంది. వారిని పోలీసు వారి కస్టడీలోకి తీసుకొని విచారించి చట్ట ప్రకారము డిస్పోజల్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఈరోజు ఈ రెండు సంఘటనలు జరిగిన సందర్భంగా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని
ఈరోజు మీడియా ద్వారా ప్రజలందరికీ చేర్చి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒక రేషనల్ గా ఆలోచించి, ఎందుకంటే ఈరోజు మన సోషల్ మీడియాలో వచ్చేటువంటి అనేక రకాలైన వార్తలు నిజం కావనేది మనందరికీ తెలుసు. చాలా సార్లు ప్రతి వ్యక్తి తనలో ఉన్న ఆలోచనని అది నిజమైన అబద్ధమైన ఒక వార్తగా క్రియేట్ చేసి సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వార్తలు నమ్మొద్దు. ఎక్కడైనా అలాంటి వార్తలు వచ్చినప్పుడు వేరే వాళ్ళకు కూడా వాటిని మనం ట్రాన్స్మిట్ కూడా చేయవద్దు. అంటే ఫార్వర్డ్ చేయకుండా అలాంటి వార్తలు వచ్చినప్పుడు వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ఎవరి దగ్గర నుంచి వచ్చిందో ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ మీద కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇలాంటి తప్పుడు సమాచారం కలిగినటువంటి వార్తల్ని సోషల్ మీడియాలో పెట్టడం ఒక తప్పు అయితే, ఆ తప్పుడు వార్తలు మనకు వచ్చినప్పుడు వాటిని మనం వేరే వాళ్లకు ఫార్వర్డ్ చేయడం ద్వారా సమాజంలో అంతా భయభ్రాంతులను క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ ఫార్వర్డ్ చేసే వాళ్ళది కూడా తప్పుగా పరిగణించబడుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ఇలాంటి తప్పుడు వార్తల్ని ఎక్కడా కూడా సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయకూడదు అని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత అలాంటి వార్త ఏదైనా మీ వస్తే మీ వాట్సాప్ కమ్యూనికేషన్ లో కానీ మిగతా సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ మీకు వచ్చినప్పుడు మీరు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. పోలీసు వారు దాన్ని వెరిఫై చేస్తారు. అది నిజమో కాదో మీకు తేల్చి చెప్తారు. తర్వాత చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేతుల్లోకి తీసుకోవద్దు అని చెప్పేసి ప్రజలకు మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రెండు కేసులలో ఈ భీమ్గల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి కేసులో కానీ, బీబీ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి కేసులో కానీ, ఈ రెండు కేసులలో ఎవరైతే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారో ఆ అనుమానితుల్ని వాళ్ళని కొట్టడం ద్వారా వాళ్ళు చనిపోయారో వాళ్ళని నేరస్తులుగా పరిగణించి వాళ్ళపైన చట్ట ప్రకారం ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. ఆల్రెడీ వాళ్ళని కొంతమందిని మనం కస్టడీలో కూడా తీసుకోవడం జరిగింది. అది విచారణలో ఉంది. అయితే ఈ వార్తలు నమ్మదగమైనటువంటి కావు. కిడ్నాపింగ్ గ్యాంగ్స్ తిరుగుతున్నవి అని చెప్పేసి ఎవరో ఒకరు తనకున్నటువంటి ఆ ఆలోచన సరళితో దాన్ని స్టార్ట్ చేసినప్పుడు దాన్ని వేరే వాళ్ళు వాళ్ళ కమెంట్స్ కూడా దానికి యాడ్ చేసి మళ్ళీ దాన్ని ఫార్వర్డ్ చేయడము, కింద ఒక పోలీస్ అధికారి డెసిగ్నేషన్ కూడా రాసి మళ్ళీ ఫార్వర్డ్ చేయడము, ఇట్లా చేస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రజలలో మనం ఒక భద్రతా భావాన్ని పెంచడం కంటే ప్రజలకు నష్టం చేసే విధంగా ఈ వ్యక్తులందరూ కూడా వాళ్ళు బిహేవ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క కాండక్ట్ దానికి లీడ్ చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు పత్రికా ముఖంగా అందరికీ కూడా చెప్పడం జరుగుతున్నది. ఎవరు ఫార్వర్డ్ చేసినా వాళ్ళ విషయంలో కూడా మనకి ఎవిడెన్స్ అంటూ దొరికితే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మనం వెనుకాడమని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. But do the local police have a system of disseminating or passing on this such type of information? Since in city case we have WhatsApp groups and other things, interface, there is public police interface is there. In other areas, supposing even if we ask for some information, most of the time we don't get proper information. How are you going to tackle this? Because at the local police station level, they would be knowing that these messages are getting circulated. But do we have a system of saying that, see, Bhimgal police are saying that, there are no gangs moving here. Do we have a system like that? Yes. మనకి హైదరాబాద్ సిటీలో ఎలాగైతే ప్రతి పోలీస్ స్టేషన్ కి ఒక ఫేస్బుక్ అకౌంట్, ఒక ట్విట్టర్ అకౌంట్ ఎలాగైతే మనం హ్యాండిల్ చేస్తున్నామో, ఓపెన్ చేస్తున్నామో, ఆపరేట్ చేస్తున్నామో, అట్లాగే డిస్ట్రిక్ట్స్ లో కూడా ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ అనేది పెట్టడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్స్ లో, కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో. దీంతో పాటుగా అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ అకౌంట్స్ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. అవి ఇప్పుడు ఇంకా దాన్ని మనం స్ట్రెంథెన్ చేసి వారందరూ కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, కావాల్సిన వారికి వారందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలని నివృత్తం చేసి ఈ భయాందోళన తొలగించడానికి ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో వాళ్ళని సమాయత్తం చేయడానికి మనం సెంట్రల్ గా ఇక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రయత్నం డెఫినెట్ గా చేస్తాం.
సార్ సోషల్ మీడియాలో ఈ వాట్సాప్లో వస్తున్న విషయము ఒక 3 రోజుల నుంచి జరుగుతుంది. ప్రధానంగా 3 రోజుల నుంచి మీడియా అలర్ట్ అయింది, కానీ ఆ స్థాయిలో పోలీస్ శాఖ అలర్ట్ కాలేదని ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పోలీస్ శాఖకి కింద గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలతో అందరితో కూడా సంబంధాలు ఉంటాయి. మీరు ఎందుకు చైతన్యవంతులు చేయలేకపోయారు? చేయడంలో ఎందుకు విఫలం అవ్వాల్సి వచ్చింది? గత 2 రోజులుగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానీ, ఇటు భీమ్గల్లో జరిగిన సంఘటనలో కానీ, అంటే పోలీస్ శాఖలో గ్రామ స్థాయిలో సంబంధాలు ఉన్నది కొంత తక్కువ అవుతున్నాయా? అంటే ఇన్ని కోట్ల పాపులేషన్ ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థకి మనం ప్రచార సాధనాల ద్వారా, కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా, అట్లాగే ఈ లోకల్ గా ఉన్నటువంటి ప్రజా సంబంధాల ద్వారా మనం చేర్చినప్పటికీ కూడా అక్కడ కొంతమంది వ్యక్తులు, ఒకరిద్దరు వ్యక్తులు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ సంఘటనలు జరిగినాయి. మనం చూస్తే ఈ 2 సంఘటనలో కూడా అది కొన్ని గ్యాంగ్స్ తిరుగుతుంటే వాళ్ళని చేజ్ చేసి పట్టుకొని కొడితే ఇట్స్ అండర్స్టాండబుల్. కేవలం ఏదో మామిడి తోటలో ఒక మామిడికాయ తెచ్చుకుంటున్నాడని చెప్పేసి ఆ ఓనరు, దానికి సంబంధించిన మనిషి ఆ పక్క వాళ్ళకి ఎవరికో చెప్తే అతని దొంగ అని చెప్పేసి అతను తీసుకెళ్లి వాళ్ళని కొట్టడం జరిగింది విచ్చలవిడిగా. కాకపోతే ఈ సంఘటనలు ఇప్పుడు జరిగినటువంటి 2 సంఘటనలు కూడా ఐసోలేటెడ్ గా జరిగాయి. బట్ ఇలాంటివి మళ్ళీ జరగకూడదని చెప్పేసి అన్ని జిల్లా పోలీసు యంత్రాంగాల్ని, కమిషనరేట్ యంత్రాంగాల్ని మనం అప్రమత్తం చేయడం జరిగింది. జిల్లా పోలీస్ కమిషనర్స్ ని, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్స్ ని, కమిషనర్స్ ఆఫ్ పోలీస్ కూడా మీడియాను అడ్రస్ చేయమని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా ఇంటరాక్ట్ అవ్వమని చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా దాదాపుగా మనకు ఉన్నటువంటి 800 చిల్లర పోలీస్ స్టేషన్స్, అన్ని పోలీస్ స్టేషన్స్ లో కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 2 సంఘటనలు చాలా దురదృష్టకరం. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలందరితో కూడా సమన్వయం చేసుకుని ప్రజల భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి పోలీస్ శాఖలో ఉన్న అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. If they don't have, are you going to write about it? ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం అది వీలుపడదు. ఇంకా దాడులు జరిగినవి ఏమైనా ఉన్నాయా సార్? ఈ 2 డెత్స్ కాకుండా ఇంకా దాడులు కొన్ని ప్లేసెస్ లో అయినాయి కదా, అవి ఉన్నాయి? అంటే మన నోటీస్కి వచ్చినవి అంటే నిజంగా ఇది ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈ 2 కేసులలో కూడా మనకి 100% సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తల వల్ల ప్రభావితం అయి చేశారని చెప్పడానికి కూడా మనకి సాక్ష్యాధారాలు లేవు. కానీ మనము ఈ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ 2 సంఘటనలు జరిగాయి కాబట్టి ఇవి ప్రజలలో మళ్ళీ ఇంకా భయభ్రాంతులు కలుగజేసి ఇలాంటి గ్యాంగ్స్ ఉన్నాయనే సమాచారం, ఆ ఆలోచన వాళ్ళకి రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వీటిని ఖచ్చితంగా దీన్ని ఖండించి ఇలాంటి వార్తలు నిరాధారం, ఎక్కడా కూడా గ్యాంగ్స్ లేవు, 100% పోలీస్ వ్యవస్థ ఎలాంటి ఛాలెంజ్ అయినా ఎదుర్కోవడానికి సమాయత్తంగా ఉంది. ప్రజల తరఫున చట్టాన్ని అమలు చేసే బాధ్యతను మేము తీసుకుంటాం, ప్రజలు చట్టాన్ని చేతులకు తీసుకోవద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సార్ నిన్న ఇబ్రహీంపట్నంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. అక్కడ బీహార్ నుంచి వచ్చినటువంటి 4 యువకుల్ని బాగా చిరగబాదింది. దీనికి సంబంధించి ఎక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఎవరు కూడా దాని మీద మీరు చెప్పినట్టు రియాక్ట్ కాలేదు. ఎందుకంటే ప్రధానంగా దీంట్లో ఆ బీహార్కి సంబంధించిన వాళ్ళకు తెలుగు రాకపోవడం ఒక సమస్య, వీళ్లకు వాళ్ళ భాష అర్థం కాకపోవడం, 4గురిని బాగా చిరగబాదినటువంటి సంఘటన జరిగింది. ఇది మనం మీ నోటీస్కి వచ్చినా దీని మీద రాచకొండ కమిషనర్ కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ఎవరు కూడా రియాక్ట్ కాలేదు సార్. ఈ కేసు యాక్చువల్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో యాక్షన్ కూడా లోకల్ పోలీసు తీసుకుంటున్నారు, సిపి రాచకొండ గారు. అయితే ఈ విషయంలోనే ఇలాంటివి జరుగుతున్నావని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని నిన్న సిపి రాచకొండ కూడా మీడియాకు ఇలాంటి వదంతులు నమ్మొద్దు అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అందరూ పోలీస్ కమిషనర్స్, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, అలాగే వాళ్ళ క్రింద స్థాయిలో పనిచేసే అధికారులు, సిబ్బంది అందరూ కూడా ఈ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం, అట్లాగే కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అవ్వడం, ప్రజలలోకి దీన్ని ఈ మెసేజ్ని తీసుకెళ్లడం, తర్వాత ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా డెఫినెట్ గా వీటిని ముందుకు తీసుకెళ్తాం. తర్వాత ప్రజలందరూ కూడా నిర్భయంగా
వాళ్ళు ఎలాంటి భయం లేకుండా రాత్రి టైములలో హాయిగా నిద్రపోవచ్చు. పోలీస్ వ్యవస్థ 100% వీ విల్ టేక్ కేర్. అండ్ మేము అప్రమత్తంగా ఉంటాం, మేము చర్యలు తీసుకుంటాం. మీరెవరు కూడా రోడ్ల మీదకి వచ్చి చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.